నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధ చూపారని కాంగ్రెస్ అఖిల భారతీయ సేవాదళ్ ట్రెజరర్, మాజీ ఎమ్మెల్సీ, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కనుకుల జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్లోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని 3 భాగాలుగా చేసి పాలనా సౌలభ్యం కలిగించాలని, అదేవిధంగా కంటోన్మెంట్ను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కంటోన్మెంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటికి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే న్యాయం చేకూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కంటోన్మెంట్లో పలు విషయాలను వివరించనున్నట్లు కనుకుల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ విలీనం ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర నగర ప్రజలకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ శివరాత్రి శివుడు, లోకానికి అధిపతిలా శివుడు, అటువంటి పండగ ఈరోజు మనం చేసుకుంటున్నాము. ఉపవాసం ఉండి మన ధర్మం ఏదైతే మానవత్వం, మానవులము ఒక పరమేశ్వరుని జ్ఞాపకం చేసుకొని రేపు శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, వారణాసి కానీ, ఎక్కడ శివాలయాలు ఉన్నాయో కీసరగుట్ట కానీ చాలా మట్టుకు పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో యావత్తు భారతదేశము మన తెలుగు వాళ్ళు ఏదైతే సంప్రదాయం ప్రకారంగా శివభక్తులు, శివుని పూజించేటోళ్ళు, దేవుణ్ణి నమ్మేటోళ్ళు, తల్లిదండ్రిని నమ్మేటోళ్ళు, వాళ్ళందరికీ నా ఎత్తు నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ట్రెజరర్ను, ఎక్స్ఎమ్మెల్సీ, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంటుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మంచి కలగాలి. ఏదైతే 2026లో వచ్చినామో, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇంత మంచి వాతావరణం, పండుగ వాతావరణం చాలా మట్టుకు అందరికీ మేలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరి సుఖ సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను. ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా, ఒక అనుభవం కలిగినటువంటి రాజకీయ నేతగా మీరు కంటోన్మెంట్లో ఈ మధ్యన విలీనమైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను 4 ముక్కలు చెప్పాలంటే కంటోన్మెంట్కు కాదు, కొద్దిగా ఒక 10 నిమిషాలు పడుతుంది. ప్రజలందరూ వినవలసిన అవసరం కూడా ఉన్నది. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. ఇది ఏదైతే దేశానికి స్వాతంత్రం వచ్చినా కంటోన్మెంట్కి ఇంకా స్వాతంత్రం రానట్టే కనపడుతున్నది. ఎందుకంటే అసలు అప్పుడు ఆంగ్లేయులు పెట్టింది కంటోన్మెంట్ ఒక ప్రైవేట్ కంపెనీ లాగా పెట్టిండ్రు, ఒక కాంట్రాక్టర్ లాగా పెట్టిండ్రు. దాన్ని ఇప్పుడు రాను రాను స్వాతంత్రం వచ్చినాక 2006లో మున్సిపాలిటీలో మర్జీ చేసినట్టుగా మున్సిపాలిటీగా తయారు చేసిండ్రు. అప్పుడు ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్లో ఉన్నది కానీ, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఉన్న ప్రభుత్వము మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా కంటోన్మెంట్ అంటే ఒక వాల్యూ, కంటోన్మెంట్ ప్రజలను ఒక వాల్యూగా చూస్తుండే. ఇప్పుడు అది 2006 42 అమెండ్మెంట్ యాక్ట్ అయినాక ఇక్కడ మున్సిపాలిటీ అయితే లేదు, అక్కడ డిఫెన్స్ వాళ్ళు చూస్తలేరు. ఏదో ఒక బ్రిడ్జ్ లాగా దాని మీదకి వెళ్ళి నడవడం అన్నట్టుగా అవుతుంది. మొన్నటిదాకా మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యేగా ఉండి, మాకు తెలుసు ఇది ఎందుకంటే కంటోన్మెంట్ పుట్టి పెరిగి ఇలా 80 సంవత్సరాల నుంచి నేను కంటోన్మెంట్ మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాను. ఆ రోజు ఉన్న విలువలు, ఆ రోజు ఉన్న ప్రజలను అనుసరించి ప్రజలకు మేలు జరిగేది. సివిక్ కమ్యూనిటీస్ కూడా ఏం చేయడం లేదు. ఇప్పుడు దేశంలో ఇప్పుడు సెంట్రల్ కానీ స్టేట్ కానీ యాక్ట్ చేంజ్ అయినాక కూడా ఈరోజు మరి చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆర్ఆర్ తీసుకొచ్చిండ్రో, RRR తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి గారు 50 కిలోమీటర్ల దాకా అప్పుడు హెచ్ఎండి చేసిండు.
ఇప్పుడు ఈయన 100 కిలోమీటర్ల దాకా చేస్తున్నాడు, చేసిండు. మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ బాగానే వచ్చింది. ఆ ప్రకారంగా హైదరాబాద్ మున్సిపాలిటీని కూడా 3 ముక్కలుగా చేసిండు. మరి అందరూ ఒకటిగా పెద్దగా ఉండాలనుకుంటే మరి చిన్న కుటుంబమే చింతలేని కుటుంబంలాగా మిస్టర్ చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషకరమైన విషయం. ఏదో గురిగింజ ఎర్రగుంటే దాని కింద నల్లగుంటుంది అన్నట్టుగా కంటోన్మెంట్ ఒకటి వదిలిపెట్టేసి రాజ్యాంగ పద్ధతిగా అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాక మున్సిపల్ యాక్ట్ సగము, డిఫెన్స్ యాక్ట్ సగం తెచ్చి ప్రజలను ఉద్దేశించి ఎవరు దీనికి సహకారం కానీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ ఎవరు పూనుకుంటలేరు. నా స్టేట్ గవర్నమెంట్ పూనుకుంటలేదు, నా సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఒక రాయల్ ఫ్యామిలీ లాగా ఆఫీస్ వేసుకొని కంటోన్మెంట్ బోర్డు అనేది ఒకటి ఏదైతే పెద్ద కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్ లాగా వాళ్ళు దీని మీద ఆధిపత్యం నడిపిస్తూ ఇటు మున్సిపాలిటీకి లేదు, అటు డిఫెన్స్కి లేకుండా. ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్స్ డిఫెన్స్ వ్యవహారం అలా ఉంటుంది. సివిల్ ల్యాండ్స్ 400 కాలనీలు, 4 లక్షల మంది ఓటర్లు. అప్పుడు 20,000 మంది వస్తే ఎక్కువైపోయింది. ఈరోజు 4 లక్షల మంది వస్తుంది. వాళ్ళకేం అభివృద్ధి చెందలేదు. మరి చీఫ్ మినిస్టర్ గారిని కోరేది ఒకటి, ప్రతిసారి ఢిల్లీకి వస్తూ ఉన్నారు. ఇంత హైదరాబాద్ డెవలప్మెంట్కు ఆయన నాంది పలికి మరి కంటోన్మెంట్ను కూడా ఏ విషయంలోనన్నా కూడా ఆయన అభివృద్ధి చెందేందుకు విలీనం చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే కూడా మేము కూడా అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఒకటి గమనించాల్సిన విషయం, స్టేట్ గవర్నమెంట్ ప్రతిదానికి సెంట్రల్ మీద ఆధారపడి కాదు. స్టేట్ గవర్నమెంట్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ నీకు రోడ్లు కానీ ఏదే కానీ నీకు 90% రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రజలకు. మరి ఇన్ని చేసినప్పుడు మరి కొన్ని ఏరియాలలో ఓటు హక్కు లేదు. మరి ఒక దగ్గరనేమో స్టేట్కు ఓటు హక్కు ఉంటుంది, సెంట్రల్కు ఓటు హక్కు లేదు. మరి నివసించే ప్రజలు వాళ్ళని ఉద్దేశించి మరి నేను ఒక వినతి నాది ఏం కదా అంటే రిక్వెస్ట్, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇది నేను కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఒక మాట ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా కానీ టీఆర్ఎస్ ఉన్నా కొంత మట్టుకు వాళ్ళు పరిశీలి చేసినారు, దాన్ని మళ్ళీ వదిలేసినట్టుగా కనబడుతున్నది. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ అందరం కాంగ్రెస్ కాబట్టి మనం బీజేపీ వాళ్ళు నుంచి మున్సిపల్ ఏదైతే యాక్ట్ తెచ్చిందో దాని ప్రకారంగా మనం మున్సిపల్లో కలిస్తే ఈ ఒక్కటి 100 కిలోమీటర్ల దూరం నుంచి 100 కిలోమీటర్ల వాళ్ళకందరికీ ఇద్దరు మైండ్లు వస్తున్నాయి, సివిల్ కమ్యూనిటీ వస్తున్నాయి, అన్ని భరోసా వస్తున్నది. కానీ ఈడ ఒక్కదానికి ట్యాక్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏది కాకుండా ప్రజలను చాలా మట్టుకు ఏ విధంగానైతే నరకంలాగా స్వాతంత్రం దేశానికి వచ్చి 77 సంవత్సరాలైనా ఈరోజు కంటోన్మెంట్కు స్వాతంత్రం రాలేదన్నట్టుగా కూడా అందరి అభిప్రాయం ప్రజలది. నేను కూడా కంటోన్మెంట్ నివాసిని, నేను కంటోన్మెంట్నే పుట్టి పెరిగి 80 సంవత్సరాల దాకా మరి కంటోన్మెంట్ పాలించిన వాళ్ళము, మరి స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ అయిన వాళ్ళము, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇలా పార్టీ తరఫు నుంచి కూడా నేను ఒక ఏదైతే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను చూసుకుంటూ కూడా ఇక్కడ ఉన్న కంటోన్మెంట్కు న్యాయం చేయాలి, కంటోన్మెంట్ నివసించే ప్రజలకు. కానీ మిలిటరీ ఉన్నది అని ఒక మాట, కానీ ఈరోజు ఆ మిలిటరీ లేదు. ఆ మిలిటరీకి సౌకర్యాలు వేరే ఉన్నది. ఆ మిలిటరీ సౌకర్యాలు కూడా 50% స్టేట్ గవర్నమెంటే వాటర్ ఇస్తున్నది. ఇలా కృష్ణా వాటర్ తీసుకొచ్చి ఇంతమంది చేసినారు. ఆ వాటర్ గడ్డిపేట వాటర్ హిమాయసాగర్ కాక సింగూరు కాక ఇలా కృష్ణా వాటర్ కూడా సప్లై చేస్తుంది. మొత్తం చేసేదంతా సప్లై స్టేట్ గవర్నమెంట్ నివసించే కంటోన్మెంట్లకు ఒక ముద్ర ఏదంటే అంగట్లో పోతే ఏదో పశువులకు ముద్ర వేసినట్టుగా కంటోన్మెంట్ ప్రజలకు ఒక ముద్ర వేసి డెవలప్మెంట్ కాకుండా చూస్తున్నారు. దీనికి పార్లమెంటు మెంబర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ వాళ్ళు చేసే కృషిని మేము కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. వాళ్ళందరికీ మేలు కలగాలి. మరి ఏదైతే మున్సిపాలిటీ ఇవన్నీ రకంగా ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు మరి డైనమిక్ యంగ్ ముఖ్యమంత్రి, మరి అన్నీ తెలిసినోడు,
రేపు కాబోయే రోజుల్లో అందరికీ కూడా బాగుండాలని కోరుకునేటోడు. అటువంటి మంచి ఈరోజు పండగ వాతావరణం శివరాత్రి నాడు మరి శివ అనుకుంటా శివుని నామం తలుచుకుంటే ఈ కంటోన్మెంట్ కూడా డెవలప్ అవుతుంది, విలీనం అవుతుంది అని నేను భావిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ పండగ మంచిగా చూసుకోవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై హింద్. గణేష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తూనే ఉన్నారు. నేను ఎమ్మెల్సీ ఎక్కువ ఉన్నా, నేను కాంగ్రెస్ కార్యకర్త ఉన్నా, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నాను. ఎంపీ గారు కూడా మొన్న బీజేపీ ఎంపీ అయినా వారు కూడా ఒక మాట ఢిల్లీలో మాట్లాడారు. కానీ వీళ్ళు మాటలతో సహా కాదు, కానీ ఇది చెయ్యాలనుకుంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఏదైతే మున్సిపాలిటీని 3 ముక్కలు చేసి దాని డెవలప్మెంట్ గురించి చేసిండు. అందరూ అనుకుంటారు 3 ముక్కలు చేసిందని, కానీ ముందు చూపుతోటి ముఖ్యమంత్రి గారు ఏది ఉన్నా మంచి డెవలప్మెంట్ కావాలని చేసిండు. దాని ప్రకారంగా మరి ఆ 3 మున్సిపాలిటీల్లో దీన్ని కూడా దాంట్లో కలుపుకుంటే వారు తలుచుకుంటే 100కి 100 వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది కలిపినందుకు కాదు, ప్రజలకు మేలు, ప్రజల డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మేము భావిస్తూ, మేము కూడా అందరము వేరే ఫోరంలు కూడా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ విజ్ఞప్తి చేసేందుకు మేము కూడా మరి కంటోన్మెంట్ తరఫు నుంచి ప్రజల తరఫు నుంచి కూడా ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పి భావిస్తున్నాం. ఇస్తామని చెప్పి కూడా మీతో మీ ద్వారా వారికి మనవి చేసుకుంటున్నాను. జై హింద్.